తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై తీవ్ర విమర్శలు. ఆ పొజిషన్ సెట్ కాదా? ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం. మొదటి మ్యాచ్ లో వర్షం తెచ్చిన బ్రేక్. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కొత్త కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్ తో జరిగే రెండో టీ20 సమరానికి రెడీ అయ్యింది. కానీ అందరి కళ్ళు మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మీదే ఉన్నాయి. ఒక పక్క తిలక్ ఫామ్ మరియు బ్యాటింగ్ పొజిషన్ మీద తీవ్రమైన విమర్శలు, మరోపక్క సచిన్, కోహ్లీలతో పోలుస్తున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ డెబ్యూ కోసం ఎదురు చూపులు. అసలు ఈ రోజు మ్యాచ్ లో మన భారత్ గెలవబోతుందా లేక ఇంగ్లాండ్ మనకు షాక్ ఇవ్వబోతుందా? నమస్తే ఫ్రెండ్స్, స్టూడియో వన్ స్పోర్ట్స్ కి స్వాగతం. ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు ఒక సరికొత్త జనరేషన్ మొదలైంది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీ20 టీం బాధ్యతలు అందుకున్న కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్ టూర్ లో ఉంది. ఐర్లాండ్ సిరీస్ లో ఊహించని విధంగా 2-0 తేడాతో ఓడిపోయిన మన టీం చాలా ఒత్తిడితో ఈ సిరీస్ స్టార్ట్ చేసింది. మొదటి మ్యాచ్ లో అభిషేక్ శర్మ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టి 189 రన్స్ చేసిన దురదృష్టవశాత్తు వర్షం వల్ల మ్యాచ్ రద్దయింది. అందుకే ఈ రోజు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగబోయే సెకండ్ టీ20 మ్యాచ్ ఇండియాకి అత్యంత కీలకంగా మారింది. ఈ సిరీస్ లో అందరికంటే ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటున్నది ఎవరంటే మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణించిన తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. కానీ నెంబర్ 5 పొజిషన్ లో అతని బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో తిలక్ వర్మ ఇబ్బంది పడుతున్నాడని, ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ 5 పొజిషన్ కు తను సెట్ కావడం లేదని మాజీ క్రికెటర్లు మరియు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. స్పిన్నర్లు రాగానే తిలక్ డాట్ బాల్స్ ఆడుతూ స్లో ఆడుతున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాలంటే ఈ రోజు ఇంగ్లాండ్ బౌలర్లపై తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్ తో విరుచుకుపడాల్సిందే. ఇక మరోవైపు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఒకే ఒక్క పేరు కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఆ పేరే వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా స్క్వాడ్ లో ఎంట్రీ ఇచ్చి రికార్డు క్రియేట్ చేసిన ఈ చైల్డ్ ఫ్రాంచైజీ మొదటి మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రీసెంట్ గా వైభవ్ టాలెంట్ ను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల చిన్ననాటి ప్రతిభతో పోల్చారు. కానీ అతడిపై ఇప్పుడే అంత ప్రెషర్ పెట్టొద్దని టైం ఇవ్వాలని కోరారు. ఇంగ్లాండ్ పేసర్ సామ్ కరన్ కూడా వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడానికి తమ దగ్గర పక్కా ప్లాన్ ఉన్నాయని, ఇండియా జెర్సీ వేసుకొని ప్రెషర్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈ రెండో మ్యాచ్ లో హెడ్ కోచ్ మార్నే మోర్కెల్ ఈ వండర్ కిడ్ కి డెబ్యూ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ సిరీస్ కేవలం ఒక బైలాటరల్ సిరీస్ మాత్రమే కాదు ఫ్రెండ్స్. 2028లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మరియు ఒలింపిక్స్ లో క్రికెట్ రీ ఎంట్రీకి ఇది ఒక బలమైన పునాది. ఇటు హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ టీం వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. అటు సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ లాంటి స్టార్స్ తో మన ఇండియా సరికొత్తగా పుంజుకోవాలని పట్టుదలతోంది. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో మన తెలుగు స్టార్ తిలక్ వర్మ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడు? శ్రేయాస్ అయ్యర్ తన కెప్టెన్సీతో ఇండియాకు మొదటి విజయాన్ని అందిస్తాడో లేదో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.